ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వింధ్యశ్రీ వ్లాగ్స్. ఇంకా నిన్న May 12th మా అక్క బర్త్డే. ఇంకా మార్నింగ్ అక్క, నేను, లక్కీ ముగ్గురం కలిసి భద్రకాళి గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్. నేను అప్పుడెప్పుడో 2 years బ్యాక్ వెళ్ళాను అండ్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడకపోతే ట్యాగ్ చేస్తాను, చూసేయండి. లాస్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేసుకున్నాను కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఎవ్రీ బర్త్డే కి మా అక్క భద్రకాళి గుడికి అయితే వెళ్తుంది అనమాట. ఈసారి అనుకోకుండా వెళ్తున్నాను నేనైతే. 2 years బ్యాక్ నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట టెంపుల్. హనుమకొండ రోడ్ నుండి వెళ్తే మనకి హనుమాన్ ఐడల్ కూడా కనిపిస్తుంది. ఇంకా అదే లైన్ లో కొంచెం ముందుకు వస్తే టెంపుల్ ఇంకొకటి కూడా ఉంది, కొత్తగా కట్టారంట. మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి కాబట్టి రష్ అయితే మామూలుగా లేదు. చాలా మంది మాలలు వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు అండ్ అలాగే ఒక్కొక్కరు 101 ప్రదక్షిణాలు అలా చేస్తున్నారు అనమాట, స్లిప్స్ తీసుకొని. ఈ రష్ కి తగ్గట్టు ఎండ కూడా బాగానే ఉంది ఆ రోజు. భద్రకాళి అమ్మవారి గుడిలో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఇంకా వచ్చిన భక్తులందరూ ఆంజనేయ స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అనమాట. మనం వెళ్ళగానే ఎంట్రెన్స్ లో ఒక అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు వెలిసిన తర్వాతే భద్రకాళి గుడిలో ఉన్న అమ్మవారు అయితే వెలిసారు. 2 years బ్యాక్ వచ్చినప్పుడు మాకు లడ్డు ప్రసాదం అయితే అందలేదన్నమాట, పులిహోరనే తిన్నాము. ఈసారి కూడా అలాగే అయిపోయింది, రవ్వ కేసరి కూడా లేదు. ఇంకా మేము పులిహోర తిన్నాం అనమాట. ఇంకా గుడిలో ఉన్నప్పుడు నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేదు, కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కకి నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను. నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. మా అక్కకి నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పు. సుమతి పేరు. అందమైన సుమతి అక్కయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు చాలా సంతోషంగా ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతిదీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అలాగే గిఫ్ట్ ఇచ్చేసారా? మీ అక్కయ్య రియాక్షన్ ఎలా ఉందో చెప్తారా? ఒక్క నిమిషం ఇవ్వలేదు, ఇస్తాను. మా అక్క రియాక్షన్ నాకే భయమవుతుంది. Guys, no, నన్ను గీసినావా? బొమ్మను గీస్తే నీలా ఉంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. ఏదో నాకు తోచినట్టు నీ అంత బాగా ఉండకపోయినా గీసాను నా కూర్చొని. ముందు నీకంటే ముందు మా ఆడియన్స్కి చూపిస్తా. నీకు అనిపించిన నా ముక్కు పెద్ద ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో నుంచి. అబ్బా ట్రాన్స్పరెంట్, అందుకే కొనుక్కోవద్దు గైస్. బాగుంది, మొత్తం కంప్లీట్ అయితే. ఇది ఎట్లా వచ్చినా నువ్వు ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవాలి. హ్యాపీ బర్త్డే అక్క. నీ ఫోటో పెట్టుకో తీసి, అప్పటి ఫోటో ఇప్పటిది కాదు. ఇది హ్యాండ్ డ్రాయింగ్ కదా అని చూడండి. గోల్డ్ బాగుంది. గోల్డ్ బ్యాంగిల్స్ వేసిన మా అక్కకి, గోల్డ్ కమ్మలు పెట్టినా. ఓకే, చాలా బాగుంది. చాలా నేనేం చెప్పి అడిగింది. నేను వచ్చేదాకా కష్టపడేసింది. అది ఏ రకంగా నేను లెక్కన ఉంది, అది ఏ రకంగా నేను లెక్కన ఉంది. ఇద్దరి మధ్యలో పెట్టి చూపియండి ఇక. లక్కీగా నువ్వు కెమెరామెన్ ఆగు. ఇది ఏ రకంగా ఉన్నా మా అక్క ఫోటో ఫ్రేమ్ నేర్చుకుంటాను. నేనేనంట గాయ్స్ చూడండి. ఎంత బాగుంది గైస్. మాకు మీరు కూడా బాగాలేదని పెట్టకండి కామెంట్స్. బాగుందని చెప్పండి, నా ఆర్ట్ వర్క్ మెచ్చుకోండి గైస్. నేను అసలు డ్రాయింగ్స్ అయ్యాక చాలా మంత్స్ అయిపోయింది. 10th స్టార్టింగ్లో అప్పుడెప్పుడు 10th కూడా కాదు, 8th క్లాస్ స్టార్టింగ్లో వేసాను గైస్ మా డాడీ డ్రాయింగ్ నేను. అప్పుడు కొంచెం మనకు మొత్తం ఆర్ట్ మీద ఉంది కాబట్టి ఫోకస్ బాగా వచ్చింది. ఇది నేను అనుకోకుండా బాగుంది. అనుకోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. Sophia. Love you.
లవ్ యూ బాజీ. చూడు చెయ్యి, నీ 3 హ్యాండ్స్, సారీ 3 ఫింగర్స్. బానే ఉంది. బాగా వచ్చింది. బాగుంది ఇది బట్ నాలా లేదు. మళ్ళీ చెప్ప డైలాగ్, మళ్ళీ చెప్పు. బాగుంది ఇది మాత్రం చాలా బాగుంది బట్ ఆ మౌలి ఒక డైలాగ్ ఉంటుంది కదా గైస్, బాగుంది బట్ నాలా లేదు. ఇంకొంచెం బాగుండొచ్చు ఇది గైస్. నా హ్యాండ్ వర్క్, నా ఆర్ట్. నైస్ గా నువ్వు వాట్సాప్ లో పెట్టుకో, ఎవరి వాళ్ళ దగ్గర నేను చూస్తా. నువ్వు వాట్సాప్ లో పెట్టుకో, ఎవరి వాళ్ళ దగ్గర నేను చూస్తా. ఇంకా నా ఆర్ట్ పీస్ ఇచ్చేసిన తర్వాత మా అక్కతో కేక్ కటింగ్ అయితే చేయించాము. వస్తుందా మీరు స్టార్ట్ అయిందా? ఇట్రా. ఇక్కడ Happy birthday అక్క. Happy birthday అక్క. Happy birthday to you, Sumati. అమ్మ అమ్మమ్మ ఇటు సైడ్ మధ్యలో రా. ఇట్రాలు అది అటు దాన్ని పట్టుకోవే. మమ్మీ నువ్వు కూడా పట్టుకొచ్చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday my dear sister. Happy birthday to you. అమ్మో మేజర్ మేజర్ తీసుకునేది ఫస్ట్ ఫస్ట్ నేనే పెట్టాను, డిసైడ్ అయినట్టున్నాను. Thank you రా. ఒక నిమిషం ఇప్పుడే చూసుకుంటావు ఇక. అది ఎంత పోయిందా అది క్రౌన్? ఎంత పోయింది క్రౌన్ క్రాస్? ఫోటో తీయొచ్చు నువ్వు సైడ్ రా. Thank you. అమ్మ తినబెట్టే ఉద్యోగం దానికి ఇక్కడ ఖచ్చితంగా తెచ్చుకో. అరే మ్యూట్ చేయలేదా? నడుస్తాను. ఏం పెట్టాలి? హ్యాపీ బర్త్డే అదంతా పోయింది. వద్దు మళ్ళా పోతుందట కదా. ఆగు. ఆగ్లకి ఎంతుతాను ఇదే ఫోటో దక్కా ఫోటో వచ్చిందా? ఎవరు థ్యాంక్ యూ రా. ఇగో థ్యాంక్ యూ రా. యాక్చువల్లీ ఇది నిలగదు గైస్, ఇది అపర్ణాక ఇచ్చింది. ఆగానే పోయినా దీనికి మా అమ్మ పేరు పెట్టింది చిట్టి అని. ఎట్లుందో ఆగం పక్షిలాగా. చిట్టి వాళ్ళ పాప, చిట్టి పాప. వావ్, చిట్టి చిట్టి వాళ్ళ పాప, చిట్టి పాప. నువ్వు కూడా బొమ్మను పట్టుకో. దాని ఒక తీయరాదే. సో గైస్ ఇదన్నమాట మా అక్క బర్త్డే వ్లాగ్. మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.